మనం గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు ఎందుకు కొడతామో తెలుసా? దీనికి ఒకటి కాదు 3 రీజన్స్ ఉన్నాయి. అవేంటో చెప్తాను వినండి. పూర్వకాలంలో దేవుళ్ళకి భక్తులు జంతువులను బలిగా ఇచ్చేవారు. అయితే బ్రహ్మ మహర్షి అయిన విశ్వామిత్ర గారు ఇలా జంతువులను బలి ఇవ్వడం తప్పు అని చెప్పి భక్తులకు ఒక ఆల్టర్నేటివ్ చెప్తారు. అదే కొబ్బరికాయ కొట్టడం. కొబ్బరికాయ పైన భాగం చాలా గట్టిగా మన స్కల్ లాగా అంటే మన పుర్రెలాగా ఉంటుంది. లోపలి ఉన్న తెల్లని కొబ్బరి బ్రెయిన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక కొబ్బరి నీళ్లు రక్తాన్ని రిప్రజెంట్ చేస్తాయి. అలానే మనం అబ్జర్వ్ చేస్తే కొబ్బరికాయ కళ్ళు కూడా ఉంటాయి. అందుకనే జంతువులను బలిచ్చే బదులు ఇలా కొబ్బరికాయలను కొట్టమని ఆయన చెప్పారు. సెకండ్ రీజన్ వచ్చేసి కొబ్బరి యొక్క బయట చెప్ప మన ఈగో అనుకుంటే లోపల ఉన్న కొబ్బరి నీళ్లు మనలో ఉన్న ప్యూరిటీ. అయితే దేవుడి ముందు మన ఈగోని కనుక బద్దలు కొట్టేస్తే మనలో ఉన్న ప్యూరిటీ బయటకు వస్తుందని దీని మీనింగ్. థర్డ్ రీజన్ వచ్చేసి కొబ్బరికాయకు 3 కనులు ఉంటాయి. అయితే ఈ 3 కనులు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను రిప్రజెంట్ చేస్తాయని కొన్ని స్టోరీస్ చెప్తున్నాయి. ఇలా మీకు ఏమైనా రీజన్స్ తెలిస్తే కమెంట్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.